అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నరేంద్ర మోదీ గారికి జిందాబాద్. जिंदाबाद जिंदाबाद. नरेंद्र मोदी गारी की जिंदाबाद. बोलिए भारत माता की, भारत माता की. भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद. कमल छाप जिंदाबाद. नरेंद्र मोदी जिंदाबाद. जिंदाबाद जिंदाबाद. नरेंद्र मोदी जिंदाबाद. जिंदाबाद जिंदाबाद. दोनों प्रदेश में काफी समानता है. दोनों प्रदेश नए बने हैं. हमारा छत्तीसगढ़ आपके तेलंगाना से थोड़ा पहले बना है, लेकिन दोनों नए प्रदेश हैं और दोनों में एक समानता है कि आपके यहाँ पर भगवान रामचंद्र जी का बहुत पुराना मंदिर है और हमारा छत्तीसगढ़ माता कौशल्या की धरती है. भगवान राम की माता जी की धरती है. माता कौशल्या का जन्म छत्तीसगढ़ में हुआ था. भगवान राम का ननिहाल छत्तीसगढ़ है. वहां से मैं आप लोगों के बीच में आज आया हूं. ఈ రోజు మీ ముందు నేను మాట్లాడుతున్నాను. మన పక్క రాష్ట్రాలు, మీరు తెలంగాణ రాష్ట్రము, నేను ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఈ రెండు రాష్ట్రాలుగా కూడా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలు. అయితే మా రాష్ట్రం కొంత ముందుగా ఏర్పడది, మీ రాష్ట్రం కొంత వెనుక ఏర్పడది. అయినప్పటికీ కూడా ఈ పవిత్రమైనటువంటి స్థలంలో ముఖ్యంగా సీతారామచంద్రుల వారు ఈ యొక్క ప్రాంతం నుంచి అనేక సంవత్సరాలుగా పురాతనమైనటువంటి మందిరంగా, ఈ హిందువులకు దైవాధారంగా ఉన్నటువంటి మందిరంలో పూజలు జరిపిన రావడం జరిగింది. మరి మాతృమూర్తి అయినటువంటి కౌశల్యాదేవి యొక్క పుట్టుకైతుందో మా యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరి జన్మించిన తల్లి. మా రాష్ట్రం నుంచి వచ్చాను నేను. आगे लोकसभा का चुनाव है और आज लोकसभा चुनाव के निमित्त ये यात्रा का शुभारंभ हो रहा है. तो मैं आप सभी लोगों को बहुत बहुत बधाई देता हूं, शुभकामनाएं देता हूं. मुझे पता चला है कि इस क्लस्टर में 3 लोकसभा क्षेत्र हैं, वारंगल, महमूदाबाद और खम्मम. और आज जिस क्षेत्र में हम हैं ये ट्राइबल क्षेत्र है. ये लोकसभा भी ट्राइबल है, आदिवासी क्षेत्र है, और ये विधानसभा भी ये आदिवासी है. और मैं भी आदिवासी समाज से हूं. मैं छत्तीसगढ़ का मुख्यमंत्री, मैं भी आप लोगों के बीच का हूं और इसलिए आज आप लोगों के बीच में मैं आया हूं. ఈ రోజు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క విజయ సంకల్ప యాత్రను భద్రాచలం నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క సభకు విచ్చేసినట్టు మీ అందరికీ కూడా మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క ప్రాంతం నుంచి విజయ సంకల్ప యాత్రను ప్రారంభిస్తున్న సందర్భంగా నేను ముఖ్య అతిథిగా మీ పక్క రాష్ట్రమైనటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఆదివాసీగా మీరందరుగా కూడా ఈ ప్రాంతం ముఖ్యంగా ఈ యొక్క భద్రాచలము, ఈ యొక్క కొత్తగూడెము, ఈ యొక్క ఇల్లందు, ఈ యొక్క మానుకోట, ఈ ప్రాంతం మొత్తంగా కూడా మహబూబాద్ పార్లమెంట్ క్షేత్రంలో వస్తుంది. కాబట్టి ఈ యొక్క మహబూబాబాద్ పార్లమెంట్ సమితితో గిరిజనులకు కేటాయించిన స్థానము. కాబట్టి నేనుగా కూడా గిరిజన్ని మీతోటి భాగస్వాములై ఇక్కడికి మీతో కలిసడానికి వచ్చిన నాకు సంతోషంగా ఉంది. और मैं ये आप लोगों से आग्रह करने आया हूं अपने आदिवासी बंधुओं से कि भारतीय जनता पार्टी आज दुनिया की सबसे बड़ी राजनीतिक पार्टी है. और आज हमारी पार्टी में नरेंद्र मोदी जी जैसा करिश्माई नेता हैं, जो दुनिया के सबसे लोकप्रिय नेता हैं, जिनके कारण आज पूरे दुनिया में भारत का डंका बज रहा है. और हमारे प्रधानमंत्री गांव, गरीब, किसान, मजदूर, सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास, इसको ध्येय वाक्य बनाकर 140 करोड़ भारतवासियों की सेवा कर रहे हैं. ఈ రోజు మన యొక్క ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, దానికి నాయకత్వం ఇచ్చినటువంటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు చాలా అదృష్టము.
ఈరోజు నరేంద్ర మోడీ గారంటే అభివృద్ధికి నిర్వచనము. ఈ దేశము విశాలమైన దేశము. భారతీయ జనతా పార్టీ దేశంలో అతిపెద్ద బలమైనటువంటి పార్టీగా ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నది. ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని బలపరిచి నరేంద్ర మోడీ గారి యొక్క చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు అభివృద్ధికి చేస్తున్న కృషుల్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క విశ్వాసంతో పనిచేసే ప్రభుత్వంగా నరేంద్ర మోడీ గారు విరుసులుతున్నారు. అందరి కోసము అందరికి యొక్క మేలు కోసం ఉన్నానని చెప్పే ఇక్కడ కార్యక్రమాలను చేపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి మీరందరిగా కూడా చేతులు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. भारतीय जनता पार्टी कार्यकर्ताओं की पार्टी है। भारतीय जनता पार्टी में लोकतंत्र है और भारतीय जनता पार्टी में ही एक संभव है कि हमारे जैसा गांव का एक छोटा कार्यकर्ता मुख्यमंत्री भी बन सकता है। ये दूसरी पार्टी में ये संभव नहीं है, ये भारतीय जनता पार्टी में ही संभव है। భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క పార్టీ, కార్యకర్తల ద్వారా నిర్మాణం యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక చిన్న కార్యకర్తగా కూడా అన్ని అవకాశాలు లభించే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. వేరే ఏ పార్టీ కూడా ఆ రకంగా అవకాశం దొరకదు. నేనుగా కూడా భారతీయ జనతా పార్టీ ఒక చిన్న కార్యకర్తగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకోవడం జరిగింది. और मैं ये भी कहने आया हूं कि आज आदिवासियों का सम्मान जितना भारतीय जनता पार्टी में है उतना दूसरी पार्टी में नहीं है। आज भारतीय जनता पार्टी इस देश का जो सर्वोच्च पद है, राष्ट्रपति का पद है, उसमें आदिवासी समाज की एक महिला श्रीमती द्रौपदी मुर्मू को बैठाया है। ये भारतीय जनता पार्टी में ही संभव है। ये काम नरेंद्र मोदी जी जैसा यशस्वी प्रधानमंत्री ही कर सकते हैं। ఈ రోజు నేను చాలా అదృష్టవంతుడిని. ఆదివాసీ బిడ్డను, గిరిజన బిడ్డను, గిరిజన ప్రాంతాల నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ముఖ్యమంత్రిగా ఉన్నాను. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో అన్నిగా కూడా సాధ్యమవుతుంది. అది కేవలం భారతీయ జనతా పార్టీలో కార్యకర్త నుంచి ఎదుగుదలకు ముఖ్యంగా గిరిజనులకు చేయూతనిస్తున్న ఒక పార్టీగా, ఒక బలమైనటువంటి పార్టీగా, గిరిజనులకు పూర్తి స్థాయిలో సహకారం ఇస్తున్న పార్టీగా ఒక కార్యకర్తకు మరి పై స్థాయికి తీసుకుపోయే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్రపతి గారు ఆదివాసీ గిరిజన స్త్రీ అనేటువంటి మరి ముర్ము గారు ఎత్తులలో ద్రౌపది ముర్ము గారు ఈరోజు దేశానికి రాష్ట్రపతి అయింది. అది కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యం. आज हमारे देश को आजाद हुए 75 साल हो गए, लेकिन 75 साल में कांग्रेस पार्टी ज्यादा समय तक सरकार में रही, लेकिन आदिवासियों को सिर्फ वोट बैंक के रूप में इस्तेमाल की। जबकि अटल बिहारी वाजपेयी जी जब प्रधानमंत्री थे तो मेरा सौभाग्य था कि उस समय भी मैं मेंबर ऑफ पार्लियामेंट था और उन्होंने जो पूरे देश में 12 करोड़ से ज्यादा आदिवासी हैं उनके विकास के लिए अलग से आदिम जाति कल्याण मंत्रालय का गठन किया और आदिवासियों का समुचित विकास हो इसके लिए पर्याप्त बजट की भी व्यवस्था आदिम जाति कल्याण मंत्रालय में आदरणीय अटल बिहारी वाजपेयी जी ने की। और आज ये आदिम जाति कल्याण मंत्रालय होने के कारण पूरे देश में जहां भी आदिवासी पॉपुलेशन है वहां तेजी से विकास हो रहा है, चाहे वो नॉर्थ ईस्ट हो या आपका जो भी प्रांत में आदिवासी हैं, चाहे छत्तीसगढ़ हो, उड़ीसा हो, झारखंड हो, मध्य प्रदेश हो, वहां तेजी से आदिवासियों का विकास भारतीय जनता पार्टी की सरकार में हो रहा है। పెద్ద ఎత్తున గిరిజనులకు ఆదివాసీలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. అదృష్టవంతుడు నేను. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాను. ఈ యొక్క రాష్ట్రం నుంచి నేను ప్రాతినిధ్యం వహించాను. 12 కోట్ల మంది గిరిజనులకు భారతీయ జనతా పార్టీ అత్యంత గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించింది. అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలిపించింది. కాబట్టే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఆ యొక్క ప్రభుత్వంలో గిరిజన శాఖ మంత్రిత్వ శాఖను కొత్తగా ఏర్పాటు చేసి గిరిజనులకు 12 కోట్ల గిరిజనులకు సేవ చేశాక ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పించాక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి నేను ధన్యుణ్ణి. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఏర్పాటు చేసిన గిరిజన శాఖకు నేను ప్రాతినిధ్యం వహించకుండా నేను దగ్గర నుంచి చూశాను. అభివృద్ధి ఫలాలు అందరికీ కూడా అందే కార్యక్రమాన్ని నేను చూస్తున్నాను. కాబట్టి గిరిజనులు ఈరోజు చాలా అదృష్టవంతులు.
2014 में जब नरेंद्र मोदी जी पहली बार प्रधानमंत्री बने और उन्होंने पहला भाषण पार्लियामेंट में किया तो उन्होंने ये कहा कि हमारी ये सरकार गरीबों के लिए समर्पित सरकार रहेगी, गरीबों के लिए काम करेगी। और आप लोगों ने ये देखा है कि 2014 से लेकर 2019 तक गरीबों के लिए खूब काम हुआ। गरीबों के लिए पक्का का मकान देने का काम हुआ प्रधानमंत्री आवास योजना में। हर गरीब के लिए शौचालय का निर्माण हो, हमारी माता बहनों के सम्मान के लिए उनको बाहर शौच के लिए जाना नहीं पड़े, इसके लिए शौचालय का निर्माण हुआ। हमारे गरीबों के लिए बैंक का खाता का व्यवस्था हुआ। हमारी माता बहनों को धुआं से मुक्ति दिलाने के लिए प्रधानमंत्री उज्ज्वला योजना में गैस का सिलेंडर देने का काम हुआ। ये सब काम गरीबों के लिए और सस्ता अनाज देने का काम, ये सब आदरणीय नरेंद्र मोदी जी ने अपने पहले 5 साल के कार्यकाल में किया। तो ये सब को हम लोगों को मनन और चिंतन करना है। आज वास्तव में भारतीय जनता पार्टी गांव गरीब किसान मजदूर की पार्टी है, इसीलिए इसका साथ हम सब लोगों को देना है। ముఖ్యంగా 2014లో మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రిగా అయినప్పుడు పార్లమెంట్లో వారు భాషణ చేశారు, వారు ఉపన్యసించారు. ముఖ్యంగా దేశంలోని పేదరికాలకు కేవలం ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మాటగా సరిపోయింది. కానీ నిజంగా ఈ యొక్క పేదలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. దానికి నేను కంకణబద్ధుని చెప్పేసి వారు వాగ్దానం చేశారు. వారు వాగ్దానం చేసినట్టుగా ఎక్కడైతే పల్లెటూళ్ళలో నివసించే పల్లెల్లో పేదవాళ్లకు పూర్తి స్థాయిలో అధికారాలు, దాంతోపాటు అవకాశాలు, ఆర్థిక అంశాలు కూడా జోడించి ముఖ్యంగా పేదరికంలో పుట్టినటువంటి అందరికీ కూడా ఇబ్బంది పడుతున్న తల్లులకు, మాతృమూర్తులకు అనేక చోట్లగా కూడా బయటికి వెళ్ళడానికి కూడా చోట్లేని పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా శౌచాలయాలు, ముఖ్యంగా లాట్రిన్స్ యొక్క నిర్మాణం ఏర్పాటు చేయటము, అదే ప్రకారంగా వాళ్ళకు బ్యాంకులలో అకౌంట్ ఏర్పాటు చేయడం జన్ధన్ అకౌంట్ పేరుతోటి, అదే ప్రకారంగా ప్రధానమైనటువంటి యొక్క కూడల్లో మరి పేదలకు అండగా ఉంటూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. कांग्रेस पार्टी भ्रष्टाचार की जननी है। आप लोगों को मालूम होगा जब यूपीए का सरकार था, मनमोहन सिंह प्रधानमंत्री थे, तो रोज दिन कोई ना कोई नया घोटाला होता था। कोलगेट घोटाला, तो कॉमनवेल्थ गेम घोटाला, तो अगुस्टा वेस्टलैंड हेलीकॉप्टर घोटाला, हर चीज में घोटाला ही घोटाला मनमोहन सिंह के 10 साल के कार्यकाल में हुआ। और उनके कितने बड़े नेता मंत्री सब भ्रष्टाचार के आरोप में जेल गए। और इसी का आज ये परिणाम है कि इस देश की जनता कांग्रेस पार्टी को ठुकरा दी है और एक छत्र रूप से पूरे देश में और देश के प्रदेशों में राज करने वाली कांग्रेस पार्टी आज सिमट के रह गई है। आज सभी जो अच्छे नेता हैं कांग्रेस के, वो कांग्रेस छोड़कर दूसरी पार्टी में जा रहे हैं। ये कांग्रेस पार्टी डूबती हुई नैया है, भ्रष्टाचार की ये जननी है। और इसीलिए कांग्रेस पार्टी को आने वाले चुनाव में हम लोगों को इस क्षेत्र से भी हराना है और भारतीय जनता पार्टी का परचम लहराना है। ముఖ్యంగా 2004 నుంచి 2014 వరకు గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అధికారాన్ని చేతబుచ్చుకొని మరి పరిపాలించక ఏదైతే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నారో ఆ సమయంలో 10 సంవత్సరాల పాటు మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా ఉన్నట్టు అన్ని సంస్థలు మొత్తంగా కూడా అవినీతిమయమైపోయినాయి. అవినీతికి అడ్రస్ అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము. కాబట్టి ప్రతి మంత్రిత్వ శాఖలో ప్రతి రాష్ట్రాలుగా కూడా అవినీతిమైపోయింది, వ్యవస్థలు మొత్తంగా కూడా చిన్నభిన్నమైపోయినాయి. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ దినదినముగా కూడా ఆ రకంగా బలహీనపడుతూ చేసిన పొరపాట్లకు ప్రజలు శిక్షిస్తే ఈరోజు ప్రతిపక్షంగా కూడా లేని పార్టీగా పలసపడిపోతుంది. ఆ యొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరుగా కూడా వైదొలుగుతున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం బలహీనమైపోయింది. కాబట్టి వీటన్నిటి చూసిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వద్దు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవకుండా भारतीय जनता पार्टी के अवकाश में विज्ञप्ति చేస్తున్నాను. आज छत्तीसगढ़ राज्य आप लोगों से थोड़ा सा पहले ही बना, लेकिन लगातार वहां पर
15 साल भारतीय जनता पार्टी की सरकार रही तो बड़ा तेजी से छत्तीसगढ़ का विकास हुआ और पिछले 5 साल वहां कांग्रेस की सरकार आ गई तो पूरा विकास वहां पर रुक गया और इसलिए छत्तीसगढ़ की जनता फिर कांग्रेस को हरा के अभी 2023 के विधानसभा चुनाव में भारतीय जनता पार्टी को जिताई है और आपके इस भाई को, एक आदिवासी भाई को मुख्यमंत्री बनाया है। तो आज हम लोग फिर से तेजी से छत्तीसगढ़ का विकास हम लोग करना प्रारंभ कर दिए हैं। अभी हमारी सरकार को मात्र 2 महीना हुआ है, लेकिन 5 साल में हमारे छत्तीसगढ़ में 18 लाख लोग, गरीब लोग प्रधानमंत्री आवास से वंचित हो गए थे। उसकी स्वीकृति हमारी छत्तीसगढ़ की सरकार ने दे दी है और 2 साल का बोनस धान का नहीं दिए थे, वो 12 लाख से ज्यादा किसानों का 3716 करोड़ रुपया हम लोग दे चुके हैं। धान का कीमत 3100 रुपया दे रहे हैं, प्रति एकड़ 21 क्विंटल धान खरीद रहे हैं। तो फिर से भारतीय जनता पार्टी की सरकार आई है तो छत्तीसगढ़ में तेजी से वहां का विकास हो रहा है। ముఖ్యంగా ఈ యొక్క మీ యొక్క రాష్ట్రానికి ముందు ఏర్పడినట్టుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రము, కొత్త రాష్ట్రము 17 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ పరిపాలన చేసింది. అభివృద్ధిలో అగ్రభాగా నిలిచింది. అభివృద్ధి ఫలాలు అందరికీ అందేక ప్రయత్నం చేస్తూ ఉంటే 5 సంవత్సరాల పాటు మళ్ళీ కాంగ్రెస్ ప్రజలు అధికారం గడితే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఆ యొక్క రాష్ట్రం మొత్తం అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయింది. అభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యం లేకుండా అయిపోయింది. అన్యాయం జరిగిపోయింది. మళ్ళీ ప్రజలు ఆలోచించి తిరిగి భారతీయ జనతా పార్టీకి 2 నెలల క్రితము అధికారాన్ని చేపట్టారు. అయితే ఈ యొక్క 15 సంవత్సరాల పరిపాలనలో 12 లక్షల మంది రైతులకు 1600 కోట్ల రూపాయలను అయితే ఓట్లు అమ్ముకుంటారో దానికి అదనంగా క్వింటాలకు 2100 రూపాయలు ధర అయితే దానికి అదనంగా 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కలిపి మొత్తంగా కూడా ఆ రకంగా 12 లక్షల మంది రైతుల ఖాతాల్లో 16,100 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. గత 2 మాసాల నుంచి నేను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతను చేపట్టాను. మళ్ళీ అభివృద్ధికి నడక నేర్పుతున్నారు. और मैं ज्यादा नहीं कहते हुए यात्रा सफल हो, पूरे क्लस्टर के तीनों लोक सभा क्षेत्र में जाए और आने वाले लोकसभा के चुनाव में तीनों लोकसभा भारतीय जनता पार्टी जीते, हमारे सांसद जीत के आएंगे तो निश्चित रूप से भारत सरकार से पैसा लेकर आएंगे और आपके क्षेत्र का विकास करेंगे और आगे चल के जो यहाँ पर वीआरएस की सरकार है, जो भ्रष्टाचार में डूबा हुआ है, इसको भी आगे चल के हटाना है और पूरे देश को कांग्रेस मुक्त करना है। तभी ये भारत देश फिर से विश्व गुरु बनेगा और सबका भला होगा। फिर से ये देश सोने की चिड़िया कहलाएगी। ये हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी की सोच है और 2047 तक हमारे आदरणीय प्रधानमंत्री इस देश को विकसित भारत के रूप में देखना चाहते हैं। इकोनॉमी की दृष्टि से आज 10 साल में जो 11वें नंबर पर हमारा देश था उसको 5वें नंबर पर लाके खड़ा कर दिए हैं और उनका संकल्प है कि आने वाले 2047 तक ये भारत देश टॉप का जो 3 इकोनॉमी कंट्री होगा उसमें भारत का नाम होगा। तो इसमें आप सभी लोगों का भी सहयोग, आशीर्वाद जरूरी होगा। इसलिए मैं ये आप लोगों से विनम्र प्रार्थना करते हुए कि आने वाले लोकसभा चुनाव में हमारे भारतीय जनता पार्टी के प्रत्याशी को जिताएं और इस देश को फिर से विश्व गुरु बनाने का जो हमारे प्रधानमंत्री जी का सोच है उसमें आप लोग सहयोग प्रदान करें और सोने की चिड़िया इस देश को बनाने का संकल्प है प्रधानमंत्री जी का, उसमें भी आप सहयोगी बने। इसी विनय के साथ और यही मैं अपने आदिवासी बंधुओं, भाई बहनों सबसे कहने आया था और मुझे पूरा विश्वास है कि आने वाले
लोकसभा के चुनाव में आप सभी लोगों का आशीर्वाद आदरणीय नरेंद्र मोदी जी को मिलेगा, भारतीय जनता पार्टी को मिलेगा, कमल छाप को मिलेगा। इसी विश्वास के साथ मैं आप सब लोगों का फिर से एक बार हृदय से अभिनंदन स्वागत करते हुए अपनी बात समाप्त करता हूं। जय हिंद, जय तेलंगाना। ఈ రోజు విజయ సంకల్ప యాత్ర ప్రారంభోత్సవానికి వచ్చాను నేను। ఈ యొక్క యాత్రలో 3 పార్లమెంటు స్థానాలు, ఈ 3 పార్లమెంటు స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీకి మీరు కట్టబెట్టాల్సిన బాధ్యత ఉంది। ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీని దేశంలో పరిపాలించకుండా వారికి వాతలు పెట్టినారు ప్రజలు। అదే ప్రకారంగా ఈ రాష్ట్రంగా కూడా ఈ కాంగ్రెస్ పీడను వదులుకోవాల్సిన అవసరం ఉంది। దేశంలో గొప్పదైనటువంటి ఆలోచనతో గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు యావత్ ప్రపంచంలో గురుత్వాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే దాంట్లో అందరం కూడా భాగస్వాములు అవుతున్నాము। ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతము, ఈ యొక్క నియోజకవర్గము గిరిజన ప్రాంతము, గిరిజన నియోజకవర్గము రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి, మరి మోడీ గారి విజయానికి, 3వసారి ప్రధానమంత్రిగా చేయడానికి మీరందరూ కూడా చేతనియాలని, ముఖ్యంగా గిరిజన ప్రాంతం ఇది, గిరిజనులైనటువంటి మీరు, నేను మీ అందరికీ కూడా తోడుంటాను। ఆ రకంగా మీరు ఆశీర్వదించండి, భారతీయ జనతా పార్టీ ఆశీర్వదించండి, మోడీ గారిని 3వసారి ప్రధానిగా మరి ఆశీర్వదించి పార్లమెంట్లో భారీ బహుమతిగా కల్పించడం కోసము మీరు తప్పనిసరిగా ఈ నియోజకవర్గం అయినటువంటి మహబూబాద్ నియోజకవర్గాన్ని, మా ఖమ్మం నియోజకవర్గాన్ని, వరంగల్ నియోజకవర్గాన్ని అధిక శాతంతో గెలిపించి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులను పార్లమెంట్ పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ శుభాకాంక్షలు వేస్తున్నాను। భారత్ మాతాకి జై।